శ్రీశైలం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2 చిరుతపులులు హల్చల్ చేశాయి. కాలేజ్ ప్రాంగణంలో 2 చిరుతపులులు అటు ఇటు తిరుగుతూ ఆట్లాడుతున్నాయి. ఈ చిరుతపులులు సంచరిస్తున్న వీడియోలు పాలిటెక్నిక్ కళాశాలలోని సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. పాలిటెక్నిక్ కళాశాలలో చిరుతపులులు సంచరించడంతో స్థానికులు, చుట్టుపక్కల నివాసితులు భయాందోళనకు గురయ్యారు. అటు నిన్న తెల్లవారుజామున కూడా 2 చిరుతపులులు పాలిటెక్నిక్ ఆవరణలో స్వేచ్ఛగా సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. కాలేజ్ ప్రాంగణంలో ఉన్న వాచ్మెన్ ను చూసిన చిరుతలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. అటు చిరుతపులుల సంచారం గురించి పాలిటెక్నిక్ కాలేజ్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు వెంటనే వాచ్మెన్ ఇచ్చిన సమాచారంతో పాలిటెక్నిక్ యాజమాన్యం సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉన్న చిరుతపులుల దృశ్యాలను చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే శ్రీశైలం పాలిటెక్నిక్ కళాశాలలో చిరుతపులులు సంచరిస్తున్నాయన్న విషయం బయటకు పొక్కటంతో స్థానికులు, చుట్టుపక్కల నివాసితులు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్, 2 చిరుతపులులు కాలేజీలో సంచరిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మరి అటవీ శాఖ అధికారులకు యాజమాన్యం సమాచారం అందించిందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? శ్రీశైలం పుణ్యక్షేత్రం సున్నిపెంటలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో 2 చిరుతలు తెల్లవారుజామున సంచరిస్తున్న సందర్భంలో అక్కడ మాత్రం కలకలం రేగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. 2 చిరుతపులులు ఒకేసారి పాలిటెక్నికల్ ఆవరణలో తిరుగుతుండడంతో వాచ్మెన్ కి అలకడి రావడంతో లేచి వచ్చి చూసేసరికి ఏది అలకడి వచ్చిందని చూస్తున్న సందర్భంలో 2 చిరుతలు బయటకు పోతున్న సందర్భం కనిపించిందనేది ఆ పాలిటెక్నిక్ వాచ్మెన్ చెబుతూ ఉన్నాడు. ఆ సమాచారాన్ని పాలిటెక్నిక్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు సీసీ ఫుటేజ్ ని తీయడం జరిగింది. సీసీ ఫుటేజ్ లో 2 చిరుతలు తిరుగుతున్న సంచారం చేస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ బయటకు వెలుగులోకి రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులు, చుట్టుపక్కల నివాసితులుగా ఉన్నటువంటి వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తెల్లవారుజామున 2 చిరుతలు పాలిటెక్నిక్ ఆవరణలో స్వేచ్ఛగా సంచరిస్తుండడము, అదేవిధంగా నల్లమల్ల అటవీ ప్రాంతం ఉండడంతో ఆ ప్రాంతంలో ప్రతిసారి కూడా చిరుతలు సంచరించడం కామన్ గా మారుతుంది. అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం వీటిపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కోరుకుంటున్నారు. ఏదైతే కళాశాల ప్రాంగణంలో అలకడి రావడంతో వాచ్మెన్ లోపల నుంచి బయటకు వచ్చే క్రమంలో వాటిని చూడడం జరిగింది. చూసిన తర్వాత ఆ చిరుతపులులు బయటకు వెళ్ళినాయనేది వాచ్మెన్ చెబుతూ ఉన్నాడు. వాచ్మెన్ కు అనుమానం రావడంతోనే, అలజడి రావడంతోనే బయటకు రావడం అనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నారు. వాచ్మెన్ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైనట్లు సమాచారం అందుతుంది. సీసీ ఫుటేజ్ ద్వారా చూసినటువంటి పరిశీలించి ఆ చిరుతలు ఎక్కడ తిరుగుతున్నాయనేది ఫారెస్ట్ అధికారులు కూడా పూర్తి సమాచారాన్ని తీసుకుంటున్నారు. వాటిని అడవిలోకి పంపేందుకు ఫారెస్ట్ అధికారులు కానీ ప్రసాద్, మరి ప్రస్తుతం ఏదైతే కాలేజ్ ప్రాంగణంలోనే 2 చిరుతలు సంచరిస్తూ ఉన్నాయో, మరి ప్రెసెంట్ ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఏమైనా విధించారా? ఏమైనా ఆంక్షలు అమల్లోకి ఉన్నాయా? ఫారెస్ట్ అధికారులు మాత్రం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది. ఆ ప్రాంతానికి నైట్ పూట్ల చాలా జాగ్రత్తగా ఉండాలా, రాత్రి సమయంలో బయటకు రాకుండా ఉండాలని ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు స్థానికులకు చెప్పడం జరిగింది. వాచ్మెన్ కూడా జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు చెప్పినట్లు సమాచారం అందుతుంది. ఏదైతే పాలిటెక్నిక్ లో కాలేజీలో ఆవరణలో తిరుగుతున్నాయంటే ఖచ్చితంగా మరోసారి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలా. మరోసారి ఈ చిరుతలు ఏవైతే తిరుగుతూ ఉంటాయో ఆ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా మరోసారి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ చిరుతలు 2 చిరుతలు ఒకేసారి తిరగడం పైన భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే తెల్లవారుజామున ఎవరు ఉండరు, ప్రశాంత వాతావరణం ఉంటుందనే అటవీ ప్రాంతం నుండి బయటకు వస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే అటవీలో నుండి బయటకు రావడానికి కారణం నీటి సమస్య ఉందా, లేకుంటే దేనికి బయటకు వస్తున్నాయి అనేది మాత్రం ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఫారెస్ట్ లో నల్లమల్ల ఫారెస్ట్ అంటేనే చిరుతలకు ఒక అడ్డాగా ఉంటుంది. పెద్ద పులులు, చిరుత పులులు పెద్ద ఎత్తున నల్లమల్ల అటవీ ఫారెస్ట్ లో తిరుగుతూ ఉంటాయి. నల్లమల్ల ఫారెస్ట్ దాదాపు 1000 హెక్టార్లో విస్తరించి ఉంటుంది. ఆ సందర్భంలో నల్లమల్ల ఫారెస్ట్ అంటేనే ఈ శ్రీశైలానికి చుట్టుపక్కల ఉంటుంది కనుక చిరుతలు ఖచ్చితంగా సంచరిస్తాయి. చిరుతలతో పాటు అనేక మృగాలు తిరుగుతూ ఉంటాయి, వన్య మృగాలు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలా. తెల్లవారుజామున ఏవైనా చిరుతలు వస్తే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఈ 2 చిరుతల పైన
ఫారెస్ట్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలా, వాటిని అటవీ ప్రాంతంలోకి వెళ్లేటట్లు ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. 2 చిరుతలు ఒకేసారి తిరుగుతుండడంతో సున్నిపెంట వాసులు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. స్థానికంగా ఆ టెంపుల్ ఉండడం, ప్రజలు గాని భక్తులు గాని పెద్ద ఎత్తున తెల్లవారుజామున రాత్రి సమయాల్లో గాని వస్తుంటారు. ఆ సందర్భంలో మాత్రం ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజలు గాని అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు చెప్పడం జరిగింది. హర్ష. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.